ఏంటండి బాబు ఎండలు మండిపోతున్నాయి. మరి ఇలా ఇస్తే తినట్లేదా వాటర్ మిలన్? ఐడియా. ఇలా ఇస్తే కంపల్సరీ తింటారు. నో చెప్పే ఛాన్సే లేదు. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? వచ్చేయండి చూపిస్తా. ఈ ఎండలకి వాటర్ మిలన్ ఎంత బెస్టో అందరికీ తెలుసు. ఇంకా సమ్మర్లో మనకి మంచిగా దొరుకుతుంది. బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటింగ్గా ఉంచడంలో ఫస్ట్ ఉంటుంది వాటర్ మెలోన్. చాలామంది బయట సమ్మర్ అని చెప్పి ఆ డ్రింకులు ఈ డ్రింకులు తాగుతూ ఉంటారు, ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు. ఏంటండి బాబు, ఐస్ క్రీమ్ మేకింగ్ వీడియోస్ చూడండి ఒకసారి. ఇన్స్టాగ్రామ్లో ఘోరమైన ఏదో పౌడర్ని మిక్స్ చేసి బకెట్లలో పిచ్చి వాటర్తో కలిపి మరి చేస్తున్నారు. అస్సలు అలాంటివి కొనకండి. ఇట్లా కూడా ట్రై చేస్తే కొంచెం ఫన్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా వాడు చూసారా టీతింగ్ స్టార్ట్ అయింది. ఆ ఫ్రూట్ తినేదైతే నేను మీషోలో తీసుకున్నాను. దాంట్లో ఫ్రూట్ పెట్టిస్తే మంచిగా నములుతూ తిన్నాడు. వాడికి బాగుంటుంది టీతింగ్ వచ్చేటప్పుడు, దురద రాకుండా. అండ్ ఇంకా వాటర్ మెలోన్ని పీసెస్ కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇక్కడ నేను షుగర్ ఎందుకు యాడ్ చేశానంటే, నేను తీసుకున్న వాటర్ మెలోన్ కొంచెం చప్పచప్పగా ఉంది, అందుకని షుగర్ యాడ్ చేశాను. 1 స్పూన్ యాడ్ చేశాను. 1 వాటర్ మెలోన్కి అవసరమే లేదు స్వీట్గా ఉంటే. ఇంకా వాటర్ మెలోన్ని జస్ట్ మిక్సీ చేసుకొని జ్యూస్ లాగా అయిన తర్వాత దాన్ని కొంచెం వడకట్టుకొని ఇలాంటి ఐస్ క్రీమ్ కప్స్ లేదంటే గ్లాసులలో కూడా స్పూన్ పెట్టి కూడా ఐస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫిల్ చేసేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు రెడీ అయిపోతుంది. అసలు బయట పిచ్చి పిచ్చి ఐస్ క్రీమ్లు కొనకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంకా మిగిలిన జ్యూస్ మా ఆయనకి ఇచ్చాను. ఇంకా నేనేంటి గిన్నెతో తాగేస్తున్నా అనుకుంటున్నారా? చాలామంది ఆడవాళ్ళు అలానే ఉంటారు ఇంట్లో, నాకు తెలిసి. నేనైతే అంతే. ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 6 అవర్స్లో మనకు మంచిగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ మా చిన్నోడైతే వాకర్లో ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి, ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇంకా మా హస్బెండ్కి కూడా జ్యూస్ ఇచ్చాను, తనకు కూడా నచ్చింది. చిన్నప్పుడు మంచిగా పుల్ల ఐసులు దొరికేవి, స్కూల్ దగ్గర బండి మీద అమ్ముతుండే కదా, రూపాయికి 2 రూపాయలకు వస్తుండే, మంచిగా ఉంటుండే. ఇప్పుడైతే అన్నీ కల్తీ చేస్తున్నారు చూసారుగా. మొన్నటికి మొన్నగా ఉస్మానియా బిస్కెట్స్ కూడా కల్తీ చేశారు. చాలా భయం వేస్తుంది బయట ఏమైనా తినాలంటే. ఇంకా ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది. మా పాపకు కూడా నచ్చింది. వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.